వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫిట్నెస్ బాయ్ వ్లాగ్స్. నా ఛానల్లో వ్యూస్ ఉండట్లేదు, సబ్స్క్రైబర్స్ ఉండట్లేదు, ఇన్స్టాలో అయితే సేమ్ ఫాలోవర్స్ ఉండట్లేదు. రీజన్ తెలీదు. మేబీ మన కంటెంట్ అలా నచ్చట్లేదు కావచ్చు, మేబీ లేకపోతే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే విధంగా మనం ఏం చేయట్లేదు కావచ్చు. మేబీ ఇంప్రూవ్ చేసుకోవాలి మన కంటెంట్ని. అండ్ ఇప్పటి నుంచి ఫిట్నెస్ మీద ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ చేయాలి. మ్యాక్సిమం ఉన్నదాకా కొన్ని మధ్యలో అవి ఇవి తీసిన ఇప్పటి నుంచి చేస్తా అంటే టోటలీ అసలు నేను కూడా అప్పటి నుంచి అనుకుంటున్నా మొత్తం దీని మీద వేద్దామనేసి. మధ్యలో టైం దొరకక అది ఇది కలిపి తీసేసిన వీడియోస్. బట్ ఇప్పటి నుంచి మొత్తం ఈ ఫిట్నెస్ సంబంధించిన ఏమైనా ఇస్తా. హోమ్ వర్కౌట్స్ ఎలా వేయాలి, ఇంట్లో మీ డంబుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ నేను ఎలా చేసుకుంటున్నా, అండ్ ఆ ప్లేస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మీ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, మీ బాడీ గ్రోత్ కావాలంటే ఏం చేయాలి, అండ్ నా బాడీ గ్రోత్ కానీ నేను ఏం చేస్తున్నా, నా బాడీ ఎలా గ్రోత్ అవుతుంది, ఇవన్నీ చెప్తా, చూపిస్తా కూడా వీడియోలలో. అండ్ ఎప్పుడైతే వర్కౌట్ అయినాక వచ్చేసిన ఇక్కడ వెళ్ళి అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీదికి వచ్చేసి ఎందుకు ఇంత స్లోగా అవుతుంది అది అని. బట్ ఒక్క ప్లస్ పాయింట్ అవుతుంది ఇందులో ఏంటంటే, ఒకవేళ నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ స్టార్టింగ్ నుంచి నేను దగ్గర 140+ వీడియోస్ అప్లోడ్ చేసిన అనుకుంటా. ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా షార్ట్స్ రీల్స్. మేబీ ఫస్ట్ ఒక కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే వైరల్ అయ్యి ఉండి నార్మల్గా 10K 20K 50K క్రాస్ అయి ఉంటే మనకు ఇప్పుడు ఏమన్నా సడన్గా డౌన్ అయిపోయినప్పుడు తట్టుకోలేం, అంటే లో అయిపోతే ఒకటేసారి. బట్ మనం ఎల్లుడే లో నుంచి వెళ్ళాం అనుకోండి, లైక్ ఇప్పుడు నాది 3000 ఉంటుంది వ్యూస్, 4000 ఉంటుంది, 5000 ఉంటుంది. చాలా ఇప్పుడైతే మ్యాక్సిమం 140 వీడియోస్ అప్లోడ్ చేస్తే అన్నిటి మ్యాక్సిమం 4000 2000 అట్లా అరౌండ్ అట్నే ఉన్నాయి కదా. ఒక్క వీడియో ఏమో 18K దాటింది అంతే. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా డౌన్ఫాల్ వచ్చినా కూడా కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి తట్టుకోగలుగుతాం. ఒకటేసారి వైరల్ అయిపోయి ఒకటేసారి వీడియోస్ మనం స్ప్రెడ్ అయిపోతే అది తెలీదు, మళ్ళీ ఆ ఫీలింగ్ కూడా అంత మనం ఫీల్ కాలేం. కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తే బెటరే. మెల్లిమెల్లి కొందరు తెలుసుకుంటూ వెళ్ళాలి అంతే. సడన్గా తెలియాలని లేదు, కొంచెం టైం పట్టినా మంచిదే. బట్ తెలియాలి అంతే. వ్యూస్ రావాలి, అయినా ఎవరికైనా ఉంటుంది వ్యూస్ రావాలనేసి. నాకు కూడా ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కదా, వ్యూస్ రావాలనేది నాకు కూడా ఉంది. వ్యూస్ వస్తలేమనేసి చూద్దాం. ఇట్ టేక్స్ టైం. ఇంత టైం తీసుకుంటుందో హ్యాండ్ పెయిన్ వస్తుంది పట్టుకుంటే, అందుకే హ్యాండ్ పట్టుకున్నా. ఓకే, వర్కౌట్ స్టార్ట్ అయితే చేసేద్దాం. ఈరోజు లెగ్ డే ఉంది. నేను ఏమనుకున్నా అంటే ఈరోజు లెగ్ డే స్కిప్ చేద్దాం అనుకున్నా. బట్ అంత మధ్య అనిపించింది. మళ్ళీ స్కిప్ చేయడం ఇవి అయిందనుకో మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్కిప్ అవుతుంది. కాబట్టి స్నానం చేసి వచ్చిన, ఆ మధ్య అంతా పోతా అనేసి స్నానం చేసిన. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా వర్కౌట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో తీస్తుంటే ఈ షోలో అయితే ఫుల్ పెయిన్ వస్తుంది. ఎట్లా చేస్తారో వీడియోస్ వ్లాగ్స్. ఇంకోటి ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి వెళ్ళి డైట్ చక్కగా తీసుకోలేదు, అందుకే వర్కౌట్ చేయడానికి అంత ఎనర్జీ లేదు. అందుకే అనుకున్నా స్కిప్ చేద్దామని. బట్ ఫ్రెష్ అప్ వచ్చేసిన చేద్దామనేసి. ఇప్పటికీ చేయాలా వద్దా అనే ఉంది మైండ్లో. బట్ తీద్దాం, వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఖచ్చితంగా వేయాలి. అందుకే కెమెరా ముందర పెట్టుకున్నా తీద్దామనేసి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈ ఇంకా ప్లేస్ ఉంది కదా, ఏదైనా వర్కౌట్ చేసే ప్లేస్. ఇది చూడడానికి చేతి కావాడుతుంది కానీ డంబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కావచ్చు. ఇంకా హెవీ డంబుల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ ఇప్పుడు ఇట్లా ఉంది కానీ ఇంకొన్ని రోజుల మొత్తం ఇంకొన్ని డంబుల్స్ క్రియేట్ చేద్దాం, ప్రిపేర్ చేసి. ఈ ప్లేస్ని చూస్తే ఒక జిమ్లో కనిపించాలి. టోటలీ చూస్తే జిమ్ అనుకోవడం చూస్తే, కానీ సిమెంట్తో చేసే జిమ్ అంతే, అట్లా కనిపించాలి. దీన్ని మొత్తం మాడిఫై చేద్దాం. అన్ని వర్కౌట్స్ మ్యాక్సిమం నేను లెగ్ వర్కౌట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఆ లెగ్స్ కొంచెం పొడి ఎక్కువ ఉంటాయి, వాటిని కొంచెం ట్రైన్ చేయకపోతే కట్టెలెక్క కంపిస్తాయి కదా. కాబట్టి ట్రైన్ చేయడం కోసం. అండ్ ప్లేస్ కూడా అంత ఎక్కువేం లేదు, బట్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి ట్రై చేద్దాం. ఓకే, మార్ట్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఏదో సామాన్ తీసుకుంటారట, చూపిస్తాం మార్ట్. అక్కడి నుంచి ఎక్కడాక ఖాళీగా నడుచుకుంటామని రీల్ చూసుకుంటున్నా.
సగం జీవితం రీల్స్ చూడడానికి సరిపోతుంది. రోడ్డు మీద కూడా రీల్స్ అవి ఏంద్రా జీవితం అసలు వీడి ఇంకా రాలే ఏడో ఏడో. ఇది మన బస్ స్టాండ్ ఏరియా, మా షాప్ ఉండేది ఇక్కడనే. నేను డైలీ చికెన్ తీసుకుంటున్నాను నైట్. ఎంత తెలుసా? అరౌండ్ 30 రూపీస్ చికెన్. 30 రూపీస్ అంటే 150 గ్రామ్స్ వస్తుంది నాకు. నేను ఫస్ట్ 100 గ్రామ్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ 30 రూపీస్ తీసుకుంటున్నా. 30 రూపీస్కి 150 గ్రామ్స్ వస్తుంది. అలా అని ఇప్పుడు 150 గ్రామ్స్కి షాప్కి పోతే ఇచ్చేది పోతే అనేసి రోజు మనం అర్ధ కిలో పావులు తెచ్చుకోలేము. అర్ధ కిలో పావులు తెచ్చుకున్నా కూడా రోజు తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. మనకు కావాల్సింది ఇంకా తక్కువ 150 గ్రామ్స్ చాలు కాబట్టి నేను 150 గ్రామ్సే తెచ్చుకుంటాను, ఎక్కువ తెచ్చుకుంటాను. ఫస్ట్ రోజు నాకు అడగడానికి కూడా ఫుల్ సిగ్గైంది, బట్ చికెన్ అలవాటు అయిపోయింది. ఇంకా థర్డ్ రోజు ఆయన కూడా అలవాటు అయిపోయింది. ఇక్కడ అదే తీసుకోతాను అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అడిగిండు. ఎందుకంటే గిట్లా నేను డైట్లో ఉన్నా, డైట్లో నాకు ఇంత అవసరం ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు. ఇక రోజు ఎక్కువ తప్ప తీసుకోలేను కదా, అందుకే ఇంతే తీసుకుంటున్నా క్వాంటిటీ అని చెప్పిన. ఇప్పుడు కుక్ చేయాలని చూపిస్తాను చికెన్. బట్ ఈరోజు ఏం చేసిన అంటే 50 రూపీస్ చేసిన, 30 రూపీస్ కాదు. ఎందుకంటే 50 రూపీస్ ఉంటే రీజన్ ఏం లేదు. 50 ఉన్నా కూడా 50 పట్టుకోవాల్సిన అంతే. నార్మల్గా వెళ్ళి 30 పట్టుకోతా. ఇది 50 ఉన్నాయి అనేసి 2 ముక్కలు ఎక్కువైందాం అనేసి 50 రూపీస్ పట్టుకోవాల్సింది కదా చికెన్. ఇదే చికెన్ టోటల్ 50 రూపీస్. నార్మల్ నేను తెచ్చుకుంటే 30 రూపీస్ ఇంత వస్తుంది. ఈరోజు 20 రూపీస్ ఎక్స్ట్రా కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎంత మీకు కలిపేద్దాం. మీకు ఎప్పటికైనా రెడీ పెట్టేసి అంతే. పీసెస్ కూడా చిన్న చిన్నగా కొట్టించా. డైరీ వేయాలి, కొన్నిటికి తప్పదు. కొన్ని వేయాలంటే సిగ్గిసి పెట్టుకోవాలి, తప్పది. సిగ్గిసి పెట్టుకుని పోయి అడిగిన చికెన్ 30 రూపీస్ ఫస్ట్ డే. బట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన, తెచ్చుకున్నా. లేకపోతే నేను ధైర్యం చేసి ఉండకపోతే చికెన్ నచ్చేది కదా డైట్లో 150 గ్రామ్స్. ధైర్యం చేసి వెళ్ళిన, ఆయన అడిగిండు గిట్లా తీసుకుంటున్నా అని చెప్పినా కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాను. మరీ చీప్ అయిన చూడలేదు. మనం డైట్లో ఉన్నాం కాబట్టి మనకు అదే క్వాంటిటీ రావాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. నెక్స్ట్ డే ఆయన కూడా అలవాటు అయిపోతే పట్టించుకోడు, వీడియో కింద తీసుకుంటాడు కదా అనుకుంటుంది అంతే. ఒక పని గుర్తు వచ్చింది, బైక్ ఇక్కడ ఇలా గాలేదు కొట్టుకొని వచ్చి వెళ్ళి షాప్కి వెళ్ళి. ఎందుకంటే నైట్ మమ్మల్ని వస్తారు ఊరు నుంచి తీసుకురావాలి. వెళ్ళి మేబీ 12 అయితే కావచ్చు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళి తీసుకొని రావాలి. ఇప్పుడు చికెన్ రెడీ చేయాలి. మళ్ళీ చికెన్ 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 ఫేవరెట్ చికెన్. మళ్ళీ దాన్ని డైలీ తింటుంది. ఇప్పుడు నుంచి రోజు తింటే బోర్ కూడా కావచ్చు, చూడాలి. నిన్న చెప్తే నవ్వుకుంటారు కానీ చికెన్ తెచ్చుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నాను. కుక్ కావాలి చికెన్, అలా పచ్చి పచ్చిగా ఉంది, నాకు తెలీదు. నేను ఆగమాగం కుక్ చేసి తిందామని ట్రై చేసిన, బట్ పీసెస్ దొరుకుతున్నాయి, అది లోపలికి కుక్ కాలేదు. అట్నే తిన్నా, ఇక మళ్ళీ కుక్ చేయలేం కదా అని అట్నే తిన్నా. అప్పటికి ఆకలి ఉన్నా నేను. డాడీ వాళ్ళు వచ్చారంట చేయరంకి, పోయి తీసుకురావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. లెట్స్ గో. మొత్తానికైతే ప్లేస్కి వచ్చేసినాం. మమ్మీ వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు, కాల్ చేయాలి డాడీ, కాల్ చేసి ఏ దాకా వచ్చారు. ఇదే శనివారం స్టేజ్. మ్యాక్సిమం మా ఊరు నుంచి హైదరాబాద్ పోవాలన్నా, కోయిడకి రావాలన్నా వచ్చే వాళ్ళందరూ ఇక్కడనే ఎక్కుతారు, ఇక్కడనే దిగుతారు. డాడీ వాళ్ళు ఇంకా సిద్దిపేట దాకానే వచ్చారంట. మనమే తొందరపడి కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం. అరౌండ్ ఇంకొక 20 మినిట్స్ దాకా ఇన్నే వెయిట్ చేయాలి. వాళ్ళు అక్కడ ఛాయ్ కోసం అనేసి మధ్యలో బస్సు ఆపిండట. ఇక్కడ ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. కూర్చోవాలి కొంచెం, ఫోన్ చూసుకున్నా. ఇప్పుడే తిన్నా నేను. అసలు ఏంటంటే వీళ్ళు కాల్ చేస్తారు అనేసి కొంచెం అట్లా పడుకున్నా. నిద్ర ఉండే పడుకున్న వెంటనే 5 మినిట్స్ అట్లా పడుకున్నా వచ్చి కాల్ చేసిండు మా డాడీ. దగ్గరకి వచ్చాము రారా అనేసి. వీడికి వస్తే తీరా వాళ్ళ ఛాయ్ తాగడానికి ఆగారంట. ఇంకా ఇట్లా రావడానికి మినిమం 20 to 25 మినిట్స్ అవుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇందాకనే ఇంటికాడ వాటర్ తాగి వచ్చిన, అన్నిటికి వచ్చినాక దూపు అవుతుంది కావచ్చు అనేసి. బట్ ఇప్పుడు మళ్ళీ దూపు అవుతుంది. నేను వాటర్ బాటిల్ తీసుకొని తాగుదామంటే ఇంకా షాప్ తీసుకుంటుంది, అన్నీ పనిచేస్తాయి. మళ్ళీ ఇంటికైనాక అందుకే ముందు జాగ్రత్త తాగేసి వచ్చినా కానీ మళ్ళీ అవుతుంది. దరిద్రం అంటే ఇట్లా ఉంటుంది.
ఈరోజు ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేసిన. ఆ పోస్ట్ చేసిన రీల్ 95% 96% ఫాలోవర్స్కి వెళ్ళింది. 2 పాయింట్ సంథింగ్ అట్లేమో నాన్ ఫాలోవర్స్కి వెళ్ళింది. ఒక్క పోస్ట్ చేసి అరౌండ్ ఇప్పుడు నేను 6 పోస్ట్ చేసాను అనుకుంటా. 300 వ్యూస్ ఏమో ఉన్నాయి అంతే. జస్ట్ నేను నార్మల్గా నా వ్యూస్ 1000 క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంత తక్కువ వ్యూస్ వచ్చారు. ఫుల్ డిసప్పాయింట్ అయినా. బట్ మనకు అంతకన్నా వత్తలేవు కదా, కాబట్టి అంత ఏం లేదు. కానీ చేసుకోవాలి. ఎక్కువ వ్యూస్ వచ్చినా సంతోషపడద్దు, సౌండ్ ఎక్కువ కదా. ఎక్కువ వ్యూస్ వచ్చిన సంతోషపడద్దు, తక్కువ వ్యూస్ వచ్చిన బాధపడదు. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ నేను ఆ రీల్ మీద కొంచెం హోప్ ఎక్కువ పెట్టుకున్నా, పోతుంది కావచ్చు అంతే. మా వాళ్ళు ఇంకా రావట్లేదు. మేము బస్సు వస్తుంది, అదే కావచ్చు, చూద్దాం. ఎన్నటికైనా ఫ్యూచర్లో ఒక బైక్ తీసుకొని ఇలా ఒక హైవే మీద ఒక 1 month అని అట్లా ట్రావెలింగ్ చేయాలి. సూపర్ ఉంటుంది కదా. చాలా డేస్ నుంచి నాకు ఊరికి ఉంది. 1 month అట్లా బయటికి వెళ్ళాలి బైక్ మీద. వెళ్ళి అటే వెళ్ళి 1 month తర్వాత ఇంటికి తిరిగి రావాలి. ఉంటుంది అది. ఎప్పుడు నెరవేరుతూ చూడాలి. ప్రతి దానికి కూడా టైం వస్తుంది, చూద్దాం. మమ్మీ డాడీ వాళ్ళు అయితే వచ్చేసారు, ఆయన ఇంటికి పడుకోవాలి. ఫైనల్లీ మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసినాం. పడుకోవడానికి పైనకి వచ్చేసిన, పడుకోవాలి ఇక. అండ్ ఇవాళకి ఇంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.